మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండో రోజు వర్షాలతో అతలాకుతలమైంది. 6 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తుంది. వివిధ ప్రాంతాల్లో 10 మంది మరణించారు. దీంతో వర్షాల కారణంగా గత 5 రోజుల్లో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. పట్టాలపై నీరు చేరడంతో ప్రధాన రైలు మార్గంలో తాత్కాలిక రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 8 విమానాలను దారి మళ్లించారు. ముంబైలో భారీ వర్షాల ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఎలివేటెడ్ ట్రాక్పై నడిచే 2 మెయిన్ రైళ్లు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి సుమారు గంట పాటు నిలిచిపోయాయి. వాటిలోని ఏసీ వ్యవస్థలు పనిచేయక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరికి అగ్నిమాపక సిబ్బంది మోనోరైలు కిటికీలు అద్దాలను పగలగొట్టి వాటిలోని దాదాపు 782 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.